సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. గుంటూరు రైల్లో మహిళపై దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి రైల్లో మహిళపై అత్యాచారం చేసినట్లు కూడా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తోంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన HSCC నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకు ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల కాలంలో దేశంలో, మన రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని మృగాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. మహిళలు ప్రయాణాల్లో కూడా ఒంటరిగా ఉన్నారంటే భయం తప్పని పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. తాజాగా గుంటూరు పెదకూరపాడు మధ్య రైల్లో జరిగిన ఒక దారుణం కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. గుర్తు తెలియని వ్యక్తి ఒక మహిళపై కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడడం అందరినీ కూడా ఒక రకంగా దిగ్భ్రాంతికి గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. కోల్కతా సమీపంలోని సంద్రగచ్చి నుంచి ప్రయాణిస్తున్న ఒక మహిళ రాజమహేంద్రవరం స్టేషన్లో ప్రత్యేక రైలు ఎక్కింది. ఆ మున్న బోగిలో మొదట్లో కొంతమంది ప్రయాణికులు ఉన్నప్పటికీ కూడా రైలు గుంటూరు చేరుకునేసరికి ఆ బోగి దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఆమె ఒంటరిగా ఉన్న అదను చూసి సుమారు 40 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి ఆ బోగిలోకి ప్రవేశించడం జరిగింది. రన్నింగ్ రైల్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని ఆ దుండగుడు తన వద్ద ఉన్న కత్తిని తీసి ఆ మహిళను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేశాడు. కత్తి బెదిరింపులతో ఆమె దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్, డబ్బులు మొత్తం లాగేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత రైలు పెదకూరపాడు స్టేషన్ కు చేరుకోగానే ఆ నిందితుడు హడావుడిగా దిగి పారిపోయినట్లుగా కూడా సమాచారం. ఈ దారుణ సంఘటనతో తీవ్రంగా గాయపడిన బాధిత మహిళ చర్లపల్లికి రాగానే సికింద్రాబాద్ GRP పోలీసులనైతే ఆశ్రయించి జరిగిన ఘోరాన్ని మొత్తం కూడా చెప్పడం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రన్నింగ్ రైల్లో ఒంటరి మహిళపై జరిగిన అత్యాచారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.